ఆడియో లాగే ఆడియో ఈవెంట్ కూడా అంతే వండర్ఫుల్గా హ్యాపీగా జరిగింది. అండ్ ఆల్సో మనకి ఆడియో ఈవెంట్లోనే కదా చక్కగా ఆన్ స్పాట్ ఆడియన్స్ అక్కడ నుంచి ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అన్నది తెలిసిపోతూ ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా అనిపిస్తుంటుంది. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ ఆన్ ఈవెంట్? మజ్ను మనందరిలోనూ ఒక మజ్ను ఉంటాడు. మజ్ను అంటే మీరు అనుకుంటున్నట్టు ఒక సాడ్ క్లైమాక్స్, హ్యాపీ క్లైమాక్స్ దానికి సంబంధించిన విషయం కాదు. ఒక బేసిక్గా ఒక ప్రేమలో పడి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాని గురించి మాట్లాడటానికి మజ్ను అన్న పదం వాడుతుంటాం మనం, అంతే. సో ఆ రకంగానే ఈ సినిమాకి మజ్ను అన్న టైటిల్ అనుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. కాకపోతే మీరు అనుకుంటున్నట్టు సాడ్ లేదంటే మిమ్మల్ని బోర్ కొట్టించే మజ్ను కాదు, మిమ్మల్ని బాగా నవ్వించి ఎంటర్టైన్ చేసే మజ్ను తిను. అది ఏంటన్నది మీరు స్క్రీన్ మీదే చూడాలి. అండ్ ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే విరించి గురించి చెప్పాలి. విరించి నాకు తన ఫస్ట్ ఫిల్మ్ ఉయ్యాల జంపాల కూడా ఊరికే స్క్రిప్ట్ ఫస్ట్లో ఒపీనియన్ కోసం చెప్పాడు. రామ్మోహన్ రామన్ దగ్గర చేసేటప్పుడు నాకు అప్పుడే తనలో ఉన్న హానెస్టీ చాలా నచ్చేసింది. అంటే బేసిక్గా మంచి కథలు, మంచి సినిమాలు దొరుకుతాయేమో కానీ మంచి మనుషులు దొరకరు. అండ్ దొరికినప్పుడు మనం వదులుకోకూడదు. గురించి నా దగ్గరికి తీసుకొచ్చిన కిరణ్ గారు, ఇంకా గీత గారికి నాకు అష్టాచమ్మ డేస్లోంచే ఫస్ట్ అసలు నేను హీరోగా పనికొస్తానా అని నాకే డౌట్ ఉన్న రోజుల్లో నన్ను నమ్మిన అతి కొద్ది మందిలో గీత గారు కూడా ఒకరు. అండ్ కిరణ్ గారు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం కలిసి సినిమా చేయాలని. ఇన్నేళ్లకు ఇంత ఒక మంచి ప్రాజెక్ట్తో మాకు ఈ కాంబినేషన్ కుదిరింది. అండ్ గోపి సుందర్ మ్యూజిక్, నాకంత సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు భలే భలే, మళ్ళీ ఇంకో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. అయినా సరే నేను ఒక చిన్న ఒక సారీ చెప్పాలంటే, నేను నా వల్ల మీరందరూ కనుక నా సినిమాలు చూసి ఎంటర్టైన్ అయ్యుంటే మీరందరూ నా వల్ల బెనిఫిట్ అయ్యారు. కానీ నా వల్ల నష్టపోయిన ఒకే ఒక్క వ్యక్తి గోపి సుందర్. నాతో ఒక పాట పాడించడానికి ట్రై చేశాడు, నేను పాడాను, అది తను మాత్రమే విన్నాడు. అండ్ తనకు మాత్రమే తెలుసు అది ఎంత నరకమో ఎంత టార్చరో నా పాట వింటాం. సో అండ్ నాకు బ్రహ్మాండమైన ఆల్బమ్ ఇచ్చాడు. ఈ సాంగ్ నేను ఇందాక వచ్చిన వెంటనే గోపి సుందర్ గారిని కలిసిన వెంటనే చెప్పాను, నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ మ్యూజిక్ వైజ్గా. అండ్ ఈ సినిమా చాలా మంచి సినిమా, మీరు అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ త్వరలోనే ఇంకొన్ని రోజుల్లోనే మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. This film I really enjoyed and did I'm really thankful to Virinchi. And Nani said a word that this is my best album in Telugu, so really honored for that words. And this is it's a teamwork. I hope it'll be a huge success. And next time when I come and see you guys for the 100 days of this Majnu film, so please enjoy. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను ప్రియాశ్రీ, బాంబే నుంచి వచ్చాను. అండ్ నాకు తెలుగు సినిమా చాలా 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 ఇష్టం. సో థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్ గీత గారికి, విరించి గారికి. అండ్ వర్కింగ్ విత్ నాని హ్యాస్ బీన్ సచ్ అన్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. He's like an acting school in himself. So I'm so thankful. And also I'm feeling very glad that I play this character called Suma Anjali. And Majnu is hitting on Suma and Suma knows it. But when Suma falls in love with him, she herself doesn't realize it. So that's the quality about Majnu. That's how Majnu is. That's all. Andariki namaskaram. Today is a very special day for me because it is my first Telugu audio launch. I would like to start by thanking the producers of the film, Geeta Madam and Gemini Kiran sir. Thank you so much for giving us such a comfortable space to work in. Virinchi sir, thank you so much for your support, your patience, everything. Next, I would like to thank my lovely co-star, Nani, for giving me so much support and, encouraging me. And I know all your heroines say this about you. I know I'm not special, but thank you anyways. ఇందులో మంచి ఫన్ ఉంటుంది, అది అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే. నాని గారి సినిమా అంటే మంచి ఎంజాయ్ చేసి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. సో దాంతోపాటు ఇందులో మంచి రొమాన్స్ కూడా ఉంటుంది. నాని గారు ఇలాంటి రొమాంటిక్ మూవీ ఎప్పుడు చేయలేదు అనుకుంటున్నాను. సో రొమాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా. సో దాంతోపాటు ఎంజాయ్మెంట్కి ఫన్ అంతా ఉంటుంది. సో అందరికీ చాలా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను.
అదో విచిత్రమైన యాంగిల్, దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఇది ట్రయాంగిలా అని అడిగితే ట్రయాంగిల్ అనలేం, ట్రయాంగిల్ కాదా అంటే ట్రయాంగిల్ కాదు అనలేం. ఓకే సో ట్రయాంగిల్ అయ్యి ఉండొచ్చు ట్రయాంగిల్ కాకపోయి ఉండొచ్చు.